డూమ్స్‌డే జస్ట్ బిగినింగ్ మాత్రమే. మార్వెల్ నుంచి ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి. ఈ వీడియోలోని 2026 నుంచి 2030 దాకా మార్వెల్ నుంచి రాబోయే మూవీస్ అండ్ వెబ్ సీరీస్‌ల గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌లో చాలా మార్వెల్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి, మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. సోషల్ మీడియాలో ఊపు చూస్తుంటే 'డూమ్స్‌డే' మూవీ మీద కంటే ఈ మూవీ పైనే హైప్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్‌లో రాబోయే ఫస్ట్ మార్వెల్ మూవీ ఇదే. ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అంటే ట్రైలర్ కాదు, జస్ట్ సెట్ ఫోటోస్ చూడండి. హైప్‌తో పోతారు. ఈ మూవీని చాలా గ్రౌండెడ్‌గా, కామిక్ యాక్యురేట్‌గా తీస్తున్నారు. స్పైడర్ మ్యాన్‌కి సంబంధించిన చాలా స్టేట్ లెవెల్ విలన్స్ ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఆల్సో పనిషర్, హల్క్, సీడీ సింగ్‌కి సంబంధించిన ఒక క్యారెక్టర్ 'జీన్ గ్రే' అండ్ టాకు తన క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించబోతుంది. మూవీ డైరెక్ట్‌గా 'డూమ్స్‌డే'కి లింక్ అవుతుంది. చాలామంది ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ టపా కట్టేస్తాడు అంటున్నారు. అందువల్లే 'డూమ్స్‌డే'లో కనిపించడు అని కూడా అంటున్నారు. చూడాలి. ఈ మూవీ జూలై 31 రాబోతుంది. 'ఫినిషర్ వన్ లాస్ట్ కిల్' ఇదేమీ సీరీస్ గాదు, మూవీ గాదు. ఇది ఒక స్పెషల్ ప్రెజెంటేషన్. లైక్ 'వేర్‌వుల్ఫ్ బై నైట్‌లా' ఉంటది. అయితే దీన్ని మినీ మూవీ అని కూడా అనొచ్చు. 'పనిషర్ డేర్ డెవిల్ బార్న్ అగైన్' సీజన్ 1 తర్వాత ఏం చేశాడో దీనిలో చూపిస్తారు. ఇది మనం 'డేర్ డెవిల్ బార్న్ అగైన్' సీజన్ 2 తర్వాత చూడాలి. స్టోరీ ఏముంటుంది అని చెప్పి ఓవర్‌గా బ్రెయిన్ స్టార్మ్ చేయకండి. ఇది ఉండేదే జస్ట్ 50 నిమిషాలు. ఆ 50 నిమిషాల స్టోరీ కూడా తెలుసుకొని ఏం పీకుతారు చెప్పండి? బట్ ఈ మూవీ డైరెక్ట్‌గా 'బ్రాండ్ న్యూ డే' మూవీకి లింక్ అవుతుంది. స్పెషల్ ప్రెజెంటేషన్‌ని మే 12 తారీఖున జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తారంట. స్పైడర్ మ్యాన్‌కి ఆల్టర్‌నేటివ్ క్యారెక్టర్ అయిన డిటెక్టివ్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ నోయర్ స్టోరీని ఈ సీరీస్‌లో చూపిస్తారు. ఈ సీరీస్‌లో స్పైడర్ మ్యాన్‌కి సంబంధించిన చాలా మంది విలన్స్ కనిపించబోతున్నారు. సిరీస్ నుంచి వచ్చిన ఎవ్రీ ప్రమోషనల్ మెటీరియల్ చాలా రిచ్‌గా చాలా బావుంది. ఈ సీరీస్‌ని బ్లాక్ అండ్ వైట్‌లోని, కలర్ వెర్షన్‌లో కూడా రిలీజ్ చేస్తారంట. నాకైతే బ్లాక్ అండ్ వైట్ చూసేంత ఓపిక లేదు. మ్యాక్స్ కలరే చూస్తాను. ఈ సీరీస్ మే 25న రాబోతుంది. 'ఎక్స్‌మ్యాన్ 97' సీజన్ 2. 'ఎక్స్‌మ్యాన్ 97' సీజన్ 1 ఎండింగ్ మ్యాడ్ ఉందసలు. సరైన క్లిఫ్ హాంగర్ పెట్టాడు. సీజన్ 2 కోసం ఈగర్‌లీ వెయిటింగ్ నేనైతే. సీజన్ 1 ఎప్పుడో రిలీజ్ అయినా సీజన్ 2ని అలా డిలే చేసుకుంటూ వస్తున్నారు. ప్రెజెంట్ ఈ సీజన్ 2ని ఈ సమ్మర్ మిడ్‌కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. సమ్మర్ మిడ్ అంటే జూన్ ఆర్ జులైలో రావచ్చు. యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్ ఈ సిరీస్‌కి సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. సీజన్ 2లో ఈసారి మల్టీవర్స్‌ని, స్పైడర్ గ్వెన్‌ని కూడా చూపిద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ 2ని అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. విజన్ ట్విస్ట్ వాండా విషన్ తర్వాత వైట్ విషన్ గాడు ఎటుపోయాడు, ఏమయ్యాడు, ఏం చేశాడు అనేది ఈ విజన్ ట్విస్ట్ సిరీస్‌లో చూపిస్తారు. స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్‌లోని అల్ట్రాన్ క్యారెక్టర్ కనిపించబోతుంది. ఆల్సో స్టార్ లార్డ్ క్యారెక్టర్ కూడా కనిపిస్తది అని టాకు. ఈ సిరీస్ డైరెక్ట్‌గా 'డూమ్స్‌డే' మూవీకి లింక్ అవుతుంది. ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ 'డూమ్స్‌డే'కి లింక్ అవుద్ది కాబట్టి 'డూమ్స్‌డే' కన్నా ముందే వచ్చేస్తది. అంటే నవంబర్‌లో రిలీజ్ చేసేయొచ్చు. 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ రిలీజ్ అయితే నిజంగా వరల్డ్‌కి 'డూమ్స్‌డే' వచ్చేలా ఉంది. అంతుంది హైప్. ఈ మూవీ నుంచి ఏ చిన్న ప్రమోషనల్ మెటీరియల్ వచ్చినా, చిన్న న్యూస్ వచ్చినా కూడా సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది. అయినా మీకు తెలియనిదా చెప్పండి? సెపరేట్‌గా చెప్పాలంటే చెప్పండి. ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం దీని గురించి. కానీ ఒక్క మాట 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలరే 1 బిలియన్ కొట్టిందంటే ఓన్లీ స్పైడర్ మ్యాన్ వస్తేనే ఎలా ఉందంటే ఇంకా డూమ్‌తో పాటు 60 మంది అవెంజర్స్ వస్తే ఏ లెవెల్ రీచ్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఇంతకీ ఈ మూవీ రిలీజ్ డేట్ మీకు తెలుసు కదా! కామెంట్ చేయండి. 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' ఈ మూవీ 'అవెంజర్స్ డూమ్స్‌డే'కి కంటిన్యూషన్‌గా రాబోతుంది. ఈ మూవీ స్టోరీ 'సీక్రెట్ వార్స్' కామిక్ నుంచి తీసుకోబోతున్నారు. మార్వెల్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కామిక్స్‌లో అది కూడా ఒకటి. ఈ కామిక్‌లోని డూమ్ అస్సలు ర్యాంపేజ్‌ని, రచ్చని చూస్తాం. డూమ్స్‌డేలో జస్ట్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తారంతే. అసలు రచ్చ, అసలు స్టోరీ అంతా కూడా 'సీక్రెట్ వార్స్‌లోనే ఉంటుంది. డూమ్స్‌డేకే ఈ లెవెల్ హైప్ ఉంటే, ఇంక 'సీక్రెట్ వార్స్‌కి' ఏ లెవెల్ హైప్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఈ మూవీని డిసెంబర్ 19వ తారీఖున నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు. సో 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్ పార్ట్ 2' మీరు ఆల్రెడీ విని ఉంటారు.
అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీని 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నారు అని. సీక్రెట్ వార్స్ కామిక్ అనేది చాలా బావుంటుంది. ఆల్సో అది చాలా పెద్దది. అంతా స్టోరీని ఒక పార్ట్‌లోనే చూపించేస్తే స్టోరీ అంతా ఏదో రెస్ట్ చేసినట్టు ఉంటుంది. మూమెంట్స్ కూడా అలా వచ్చి ఎలా అయిపోయాయి అనే ఫీల్ ఇస్తుంది. అందుకే మార్వెల్ సీక్రెట్ వార్స్‌ని 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసి రిలీజ్ చేద్దాం అనే ప్లాన్‌లో ఉందంట. చాలామంది 2 పార్ట్స్ లేవు అని అంటున్నారు కానీ, మార్వెల్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారంగా అయితే 2 పార్ట్స్ ఖచ్చితంగా ఉండొచ్చు. 2 పార్ట్స్ ఉంటేనే మూవీ చాలా బావుంటుంది. 'స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్‌వర్స్' మీరు గనుక నా ఇన్‌స్టా ఫాలో అయితే 'స్పైడర్‌వర్స్' సీరీస్‌కి నేను ఎంత పెద్ద ఫ్యానో మీకు బాగా తెలిసే ఉంటుంది. అదెప్పుడో పార్ట్ 2 వచ్చి 4 ఇయర్స్ అయిపోతుంది. పార్ట్ 3ని ఇంకా రిలీజ్ చేయకపోయినా కూడా స్టిల్ పార్ట్ 2లో ఉన్న సాంగ్స్‌ని నేను స్టిల్ వైబ్ అవుతూనే ఉంటాను. పార్ట్ 2 క్లైమాక్స్ నాకింకా మైండ్‌లోనే తిరుగుతూ ఉంది. అయినా కూడా ఈ సోనీ గాడు పార్ట్ 3ని అలా డిలే చేసుకుంటూనే వస్తున్నాడు. 'డకోటా' మూవీస్ అయితే ఇయర్‌కి 3 దించుతాడు. ఇంత మంచి మూవీనేంట్రా బాబు ఇంత డిలే చేస్తున్నావు? ప్రెజెంట్ అయితే ఈ మూవీని జూలై 18 తారీఖు 2027లో రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ పోస్ట్‌పోన్ అవుద్ది మూవీ. 'బ్లాక్ పాంథర్ 3' మార్వెల్ నుంచి 'బ్లాక్ పాంథర్ 3' గురించి పెద్ద న్యూస్ ఏం రాలేదు కానీ, ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ 'బ్లాక్ పాంథర్ 3' ఆ మూవీ పైనే వర్క్ చేస్తున్నాను అని చెప్పేశారు. సో 'బ్లాక్ పాంథర్ 3' పక్కా వస్తుంది. కానీ ఈ మూవీ 'సీక్రెట్ వార్స్' తర్వాతొస్తుంది. 'సీక్రెట్ వార్స్' తర్వాత ఎంసీయూ రీబూట్ అవుద్ది కాబట్టి, రీబూట్ అయిపోయిన తర్వాత ఉండే స్టోరీని ఈ మూవీలో చూపిస్తారు. సో, ఈ మూవీలోని న్యూ 'బ్లాక్ పాంథర్' కనిపించే ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా న్యూస్ ఒస్తుంది. మూవీని 2028 ఫిబ్రవరి 18వ తారీఖున రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 'ఫెంటాస్టిక్ ఫోర్ 2' 'ఫెంటాస్టిక్ ఫోర్ 2' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం బొక్క పెట్టినా టాక్ మాత్రం చాలా వచ్చింది. సో, మార్వెల్ దీనికి సీక్వెల్ తీద్దామని చెప్పి ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంది. కామిక్స్‌లో కూడా 'ఫెంటాస్టిక్ ఫోర్'కి సంబంధించి ఫెంటాస్టిక్ స్టోరీస్ ఉన్నాయి. సో, 'సీక్రెట్ వార్స్' తర్వాత రీబూట్ అయిపోయినాక వాళ్ళ అడ్వెంచర్స్‌ని ఈ పార్ట్ 2లో చూడొచ్చు. ఈ మూవీని డిసెంబర్ 28, 18 రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని అదెప్పుడో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీ రిలీజ్ అయిన టైంలో అనౌన్స్ చేశారు. దాని తర్వాత 'ఎటర్నల్స్' మూవీలో కూడా ఈ క్యారెక్టర్ హింట్ ఇచ్చారు కానీ, ఇప్పటికి 6 ఇయర్స్ అవుతున్నా ఈ మూవీ పైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ మూవీ గురించి చాలా న్యూసెస్ వచ్చాయి. ఈ మూవీ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చాలా న్యూస్‌లే వచ్చినా, ఈ మూవీ ఇంకా క్యాన్సిల్ అయిపోలేదు. ఈ మూవీని తీస్తారు కానీ, ది సీక్రెట్ వార్స్ తర్వాతే. ప్రెజెంట్ అవుతున్న మల్టీవర్స్ కాన్సెప్ట్‌లో బ్లేడ్ క్యారెక్టర్‌ని అంత ఫోకస్ చెయ్యలేము. సో, ఈ బ్లేడ్ క్యారెక్టర్‌ని ఇప్పుడు గాదు, సీక్రెట్ వార్స్ తర్వాత చూపిద్దామని చెప్పి ఈ మూవీని కంప్లీట్‌గా డిలే చేస్తున్నారు. సీక్రెట్ వార్స్ తర్వాత ఈ క్యారెక్టర్ పైన కంప్లీట్‌గా ఫోకస్ చేద్దామని చెప్పి ఈ క్యారెక్టర్‌ని దాచిపెట్టారు. ఈ బ్లేడ్ మూవీ రావాలంటే 2029 షాన్-చి పార్ట్ 2. షాన్-చి పార్ట్ 2ని ఫస్ట్‌లో అవెంజర్స్ కాంగ్ డైనస్టీకి కనెక్ట్ చేస్తూ తీద్దాం అనుకున్నారు. కానీ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి కాబట్టి 'షాన్-చి 2' మూవీ కూడా కంప్లీట్‌గా మారిపోతుంది. ఆ మూవీ స్టోరీ కూడా చేంజ్ చేయాలి కాబట్టి, ఈ మూవీని కూడా 'సీక్రెట్ వార్స్' తర్వాతే తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఇంకేదైనా స్టోరీ సెట్ అయితే 'సీక్రెట్ వార్స్' 'డూమ్స్‌డే' మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. 'ఎక్స్-మ్యాన్' మార్వెల్ 'డూమ్స్‌డే' మూవీ కన్నా ముందే ఒక న్యూ క్యాస్ట్ తోటి 'ఎక్స్-మ్యాన్' మూవీ తీద్దామని ప్లాన్ చేసింది గానీ, అంత టైం దొరకలేదు. సో, 'సీక్రెట్ వార్స్' తర్వాత రీబూట్ అయ్యాక న్యూ 'ఎక్స్-మ్యాన్' టీమ్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ సాగాకి అవెంజర్స్ టీమ్ ఎలాగో ఈ 'ఎక్స్-మ్యాన్' టీమ్‌ని అలా చూపిద్దామని అనుకుంటున్నారు. ఈ మూవీని 'థండర్ బోల్ట్స్' మూవీ డైరెక్టర్ తీస్తారంట. అర్జెంట్ అయినా ఈ మూవీ పైనే వర్క్ చేస్తున్నారు. ఆల్సో కాస్టింగ్ కూడా జరుగుతుంది. యంగ్ యాక్టర్స్‌ని తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. 'థోర్ 5'ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ స్టోరీ గురించి ప్రెజెంట్ అయితే అంత ఐడియా లేదు కానీ, అయితే 'డూమ్స్‌డే'కి 'సీక్రెట్ వార్స్‌కి' మధ్యలో కానీ, లేకపోతే 'డూమ్స్‌డే', 'సీక్రెట్ వార్స్' తర్వాత కానీ ఉండొచ్చు. మూవీని మన 'తైకా బాబాయ్' కాకుండా కొత్త డైరెక్టర్‌తో తీయిద్దామని ప్లాన్ చేస్తున్నారు. మూవీలో థోర్ 'రైన్ కింగ్ థోర్' ఫామ్‌ని అచీవ్ చేస్తాడని, హెర్క్యులీస్‌తో ఫైట్ చేస్తాడని, చచ్చిపోతాడని, ఇదే లాస్ట్ మూవీ అని చెప్పి చాలా రూమర్సే ఉన్నాయి కానీ, అంతేం ఉండదు. చచ్చిపోయినా 'రైన్ కింగ్ థోర్' ఫామ్ అయినా అంతా 'సీక్రెట్ వార్స్‌లోనే. 'మార్వెల్ జాంబీస్ సీజన్ 2' 'మార్వెల్ జాంబీస్ సీజన్ 1'లో సరైన మూమెంట్సే ఉన్నాయి కానీ, వాటిని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు.
కొన్నిటినైతే మిస్ చేసుకున్నారు కానీ, ఓవరాల్ సీరీస్ అయితే బానే ఉంటుంది. ఈ సీరీస్‌కి సీజన్ 2 కూడా తీద్దాం అనుకుంటున్నారు. సీరీస్ లాస్ట్‌లో వాండా ఇన్ఫినిటీ స్టోన్ పవర్స్ మొత్తాన్ని కూడా సంపాదిస్తది గదా! దాని తర్వాత ఏమైంది? తను మల్టీవర్సల్ ట్రావెల్ చేయడం, అలాంటి స్టోరీ ఏదో అనుకుంటున్నారు అని టాక్ అనమాట. ప్రెజెంట్ అయితే ఈ సీరీస్ డెవలపింగ్ స్టేజ్‌లో ఉంది. మేక్ సెన్స్. 'బ్లేడ్‌తో' పాటు ఈ మూవీ కూడా అలా డిలే అవుతూ వస్తుంది. ఈ మూవీని 'బ్లేడ్' మూవీకి కంటిన్యూషన్‌గా తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక టీమ్‌గా చేసి 'డోర్‌మాహో'తో కానీ, 'మెఫిస్టో'తో కానీ ఫైట్ చేయిస్తున్నట్టు ఒక మూవీ తీద్దామని చెప్పి ప్లాన్ చేశారు. కానీ 'బ్లేడ్' మూవీ వల్ల ఈ మూవీ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. 'బ్లేడ్' మూవీ తర్వాతే ఈ మూవీ కూడా వస్తుంది. సో, ఈ మూవీ రావాలంటే 2030 'డేర్ డెవిల్' సీజన్ 3, 'డేర్ డెవిల్' సీజన్ 2 జస్ట్ ఇప్పుడే వచ్చిన 'డేర్ డెవిల్' సీజన్ 3కి సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 'డేర్ డెవిల్' సీజన్ 4 కూడా రావచ్చంట. 'డేర్ డెవిల్' సీజన్ 3 మేబీ నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో రావచ్చు. లేకపోతే 2028 మార్చ్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. 'డాక్టర్ స్ట్రేంజ్ 3', 'డాక్టర్ స్ట్రేంజ్ 3'కి సంబంధించిన పెద్ద లీడ్‌ని 'డాక్టర్ స్ట్రేంజ్ 2' మూవీలోకి వదిలేసినా దాని గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. యాక్చువల్లీ దాని కనెక్షన్‌ని 'క్యాంగ్ డైనాస్టీ' మూవీలో చూపిద్దాం. 'క్యాంగ్ డైనాస్టీకి' కంటిన్యూషన్‌గా 'డాక్టర్ స్ట్రేంజ్ 3' మూవీని తీద్దామని చెప్పి పెద్ద ప్లానే అనుకున్నారు కానీ, అంతా మారిపోయాయి కాబట్టి ఈ మూవీ స్టోరీ కూడా స్క్రాప్ అయిపోయింది. కానీ ప్రెజెంట్ వస్తున్న కొన్ని న్యూసెస్ ప్రకారంగా 'డూమ్స్‌డే'కి కంటిన్యూషన్‌గా 'డాక్టర్ స్ట్రేంజ్ 3' మూవీ ఉంటుంది అని చెప్పి చాలా న్యూస్ వస్తుంది. బట్ అదంతా ఫేకే అయితది మ్యాక్స్. ఈ మూవీ కూడా 'సీక్రెట్ వార్స్' తర్వాతే వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పడం మర్చిపోయాను. 'వండర్ మ్యాన్' సీరీస్‌కి సీజన్ 2ని కూడా అనౌన్స్ చేశారు. సీజన్ 2ని జస్ట్ అనౌన్స్ చేశారు. స్టోరీ ఏముంటది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేది ఇంకా ఏం తెలీదు. ఛాంపియన్స్ ఒక విధంగా యంగ్ అవెంజర్స్ అని కూడా చెప్పొచ్చు. యంగ్ అవెంజర్స్ అందరిని కూడా ఛాంపియన్స్ అని చెప్పి చూపిద్దామని చెప్పి మార్వెల్ ఎప్పటినుంచో ఒక సీరీస్ అనుకుంది. చాలా క్యారెక్టర్స్‌ని చాలా మూవీస్‌లో చూపించింది కానీ, ప్రెజెంట్ అయితే టైం సెట్ అవ్వట్లేదు. అందువల్లే ఈ సీరీస్‌ని 'అవెంజర్స్ డూమ్స్‌డే సీక్రెట్ వార్స్' తర్వాత చూపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఈ సీరీస్‌లోని యంగ్ అవెంజర్స్ అందరిని కూడా చూపిస్తారట. యంగ్ అవెంజర్స్ అంటే ఎవర్రా అని అడక్కండి. ఫేజ్ 4, ఫేజ్ 5లోని కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు కనిపించారు కదా! వాళ్ళే. స్ట్రేంజ్ అకాడమీ. యాక్చువల్లీ ఈ సీరీస్‌ని 'డాక్టర్ స్ట్రేంజ్ 2' తర్వాత దాని కంటిన్యూషన్‌గా తీద్దామని చెప్పి ప్లాన్ చేశారు. కానీ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి కాబట్టి చాలామంది ఇలాంటి అన్‌పాపులర్ సీరీస్‌ల పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి పక్కన పెట్టేశారు. కానీ ప్రెజెంట్ వస్తున్న న్యూస్ ప్రకారం 'సీక్రెట్ వార్స్' తర్వాత ఈ సీరీస్‌ని తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఓవా! అదెప్పుడో 'గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 2' వచ్చినప్పుడు ప్లాన్ చేశారు. కానీ టైమ్‌లైన్ స్టోరీకి అంత సెట్ అవ్వకపోవడం వల్ల అలా డిలే అవుతూ వస్తుంది. ఈ మల్టివర్స్ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఈ సాగా కంప్లీట్ అయిపోయాక రాబోయే కాస్మిక్ సాగాలోని, మ్యూటెంట్ సాగాలోని నోవాని బేస్ చేసుకొని ఒక మూవీ కానీ, సీరీస్ కానీ తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 'డెడ్‌పూల్ 4' అవును, షాక్ అవ్వకండి. మన 'డెడ్‌పూల్' మామ చాలా వేగంగా వచ్చేస్తున్నాడు. 'రైన్' మామ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. 'డెడ్‌పూల్ 4' స్క్రిప్ట్ పైన తను వర్క్ చేస్తున్నాడంట. ఈ మూవీలోని 'డెడ్‌పూల్' ఒక ఎక్స్‌మెన్ లాంటి ఎక్స్‌ఫోర్స్ టీమ్‌ని ఫార్మ్ చేస్తూ, వాళ్ళతో చేసే ఒక అడ్వెంచర్‌ని చూపిస్తారంట. మూవీ వస్తున్న న్యూస్ ప్రకారంగా 'డూమ్స్‌డే'కి, 'సీక్రెట్ వార్స్‌కి' మధ్యలో ఉండొచ్చు. 'స్పైడర్ మ్యాన్ 5, 6' ఇంకా 4 రాలేదు. 5, 6 అంటావేంట్రా అనొచ్చు. కానీ మార్వెల్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. 'స్పైడర్ మ్యాన్‌కి' ఇంకొక ట్రిలజీ తీస్తున్నామని చెప్పి. సో, 5, 6 కూడా వస్తుంది. 'మూన్ నైట్' సీజన్ 2. సీజన్ 2 కోసం మీలో చాలామందే వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా! యాక్చువల్లీ ఈ సీజన్ 2ని మార్వెల్ ఫాస్ట్‌గానే తీద్దామనుకుంది. కానీ ప్లాన్స్ అన్నీ మారిపోవడం, స్టోరీ మారిపోవడం ఈ సీజన్ 2ని తీయడానికి అవ్వడం లేదు. ఈ సీజన్ 2 ఎందుకు లేట్ అవుతుంది అని దానిపైన నేనొక సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే మార్వెల్ ఈ సీరీస్‌ని తీద్దామని ప్లానింగ్‌లోనే ఉంది కానీ, అది వచ్చేది 'సీక్రెట్ వార్స్' తర్వాతే. ఫైనల్లీ మీకొక పెద్ద ట్విస్ట్ ఇచ్చి పంపిస్తాను. ఇదే లాస్ట్‌ది, సరైనది. సోనీ 'స్పైడర్ మ్యాన్' యూనివర్స్ రీబూట్. అవును, సోనీ 'స్పైడర్ మ్యాన్' యూనివర్స్‌ని రీబూట్ చేయబోతుంది. 'వెనమ్', 'మేడమ్ వెబ్', 'మోర్బియస్' ఫ్యాన్స్‌కి అంతగా నచ్చలేదు అని చెప్పి ఈ సోనీవర్స్‌నంతా కూడా రీబూట్ చేసి కొత్త యూనివర్స్‌ని స్టార్ట్ చేయబోతుందంట. అది మాత్రమే కాకుండా ఈ 'స్పైడర్ వర్స్' ఉంది గదా! దాంట్లోని 'స్పైడర్ వర్స్ 4'ని 'స్పైడర్ వర్స్‌లో' ఉన్న 'గ్వెన్ స్టేసీ' మీద ఒక సెపరేట్ మూవీ తీద్దామని చెప్పి కూడా ప్లాన్ చేస్తుందంట.
ప్రెజెంట్ అయితే ఈ యూనివర్స్ పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. ఇంకా చాలా మూవీస్‌ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. సో, ఇది మార్వెల్ నుంచి వస్తున్న ఆల్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్‌లు. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.